వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. ఈరోజు కోవూరు నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల గురించి ఒకసారి విశ్లేషిద్దాం. ప్రధానంగా కోవూరు నియోజకవర్గం ఒక బలమైన నియోజకవర్గంగా రాష్ట్ర స్థాయిలో చెప్పుకున్నా కూడా ఆ నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఉండేటువంటి సమస్యలు చాలా జటిలమైనవని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉండేటువంటి ఈ సమస్యలు, మరి ఈ సమస్యలు పరిష్కరించడానికి నడుం బిగించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అలాగే వారితో పాటు వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. మరి వీరిద్దరి చొరవతో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. దీనికి సంబంధించి కోవూరులో జరిగేటువంటి ఏ విషయమైనా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం, లేకపోతే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లాంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారని మనం చెప్పుకోవచ్చు. తాజాగా నియోజకవర్గంలో ఉండేటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగింది. ప్రధానంగా తీసుకుంటే కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి స్థానికంగా ప్రధాన సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించాలని సూచించడం జరిగింది. ఎలాగైనా కూడా తమకు ఆ సమస్యల పరిష్కారం కోసం అంటే వాళ్ళకి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సమస్యలు తమ ఏరియాలో ఉన్నాయి, పరిష్కరించండి అని. మరి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం. ప్రధానంగా నీటిపారుదల, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు నీటిపారుదలకు. మరి కనిగిరి రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయమని చెప్పి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మాత్రం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే విద్యకు సంబంధించి కూడా పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో బాలికల స్కూల్లో కొన్ని సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకు సైకిల్స్ ఉంటే అందరూ వచ్చి చదువుకునేటువంటి అవకాశం ఉంటుందని సొంత నిధులు వెచ్చించి అక్కడ సైకిల్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. విద్యా మౌలిక సదుపాయాలు దీని మీద కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని మనం ఇక్కడ కోవూరు నియోజకవర్గం విషయంలో మనం చెప్పుకోవచ్చు. ఇక రోడ్ల కనెక్టివిటీ విషయం తెలుసుకుంటే రవాణా వ్యవస్థ బలంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కోవూరు నియోజకవర్గంలో ప్రధానంగా తీసుకుంటే రోడ్ల కనెక్టివిటీ అనేది చాలా ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏర్పడినటువంటి కొత్త కాలనీలో కావచ్చు, మిగతా ఏరియాల్లో కావచ్చు ఈ సమస్య అయితే వెంటాడుతుంది. కొత్తగా ఏర్పడిన కాలనీలకైతే రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, మౌలిక సదుపాయాలు కొరతగా ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడ్డ కాలనీలు ఉన్నాయి. వీటన్నిటినీ అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రోడ్ల కనెక్టివిటీ తీసుకుంటే ముదువర్తిపాళెం కాజ్వే నిర్మాణానికి వేగవంతం చేయాలని చెప్పి ఆమె విన్నవించడం జరిగింది. అలాగే గంగపట్నం పల్లెపాళెం ఉప్పట్టూరు వంతెన నిర్మాణానికి కూడా నిధులు కేటాయించమని అడగడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అంటే ఎంపీ నిధుల నుంచి ఏమైనా గ్రాంట్స్ ఉంటే ఎంపీ నిధుల నుంచి గ్రాంట్స్ చేసే విధంగా, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో మరి అక్కడ అభివృద్ధి జరిగే విధంగా చేస్తూ ఉన్నారు. ఇక ఆరోగ్యం విషయం తీసుకున్నా కూడా ఆరోగ్యం విషయంలో కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ఆసుపత్రి అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయం తీసుకుంటే దాని విషయం కావచ్చు, మొత్తానికి అన్ని రకాలుగా కూడా కోవూరు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మాత్రం పెద్దపీట వేస్తున్నారు అని మనమైతే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి స్థానికంగా ఉండేటువంటి ఈ అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యల్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గా స్పందించారట. తప్పకుండా వీటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అటు రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, లేదంటే విద్యార్థులు కావచ్చు, అందరికీ కూడా సమస్యలు పూర్తయ్యేటువంటి అంటే సమస్యలు తీరిపోయేటువంటి అవకాశం అయితే ఎంతో ఉందని మనమైతే చెప్పుకోవచ్చు. ఇది వాటి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.